పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలందరికీ ఊరట లభించినట్లేనా? అనర్హత వేటు నుంచి వారంతా సేఫ్గా బయటపడ్డట్లేనా? పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? న్యాయ పోరాటానికి ఇది నిలుస్తుందా? దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ స్పందన ఎలా ఉండనుంది? స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేక సుప్రీంకోర్టు తలుపు తడతారా? సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. మొన్న 8 మంది, ఇప్పుడు 2 ఫిరాయింపుల ఆరోపణల ఎమ్మెల్యేలందరికీ స్పీకర్ క్లీన్ చిట్. పార్టీ మారిన ఆధారాలు లేవు, వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనన్న స్పీకర్ తీర్పుతో ఎమ్మెల్యేలు అనర్హత నుంచి తప్పించుకున్నట్లేనా? స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేక తిరస్కరిస్తుందా? ఎమ్మెల్యే దానం ఇలాఖలో బైపోల్ ఉండనట్టేనా? రాజు తలసుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఉంది తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు మహాప్రభో, వారిపై అనర్హత వేటు వేయాలని గులాబీ నేతలు ఫైట్ చేస్తుంటే అలాంటిదేమీ లేదంటున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవు కనుక వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు. ముందు 8 మంది ఎమ్మెల్యేలకు, తాజాగా మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్ ను కొట్టివేశారు స్పీకర్. మిగతా ఎమ్మెల్యేలు అంటే ఏమో అనుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన దానం నాగేందర్ కు, అలాగే కూతురు కోసం కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన కడియంకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం, పైగా ఆధారాలు లేవని చెప్పడం రాజకీయంగా అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 10 మంది ఎమ్మెల్యేలంతా చెప్పేది ఒకటే, తాము ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, కాకపోతే అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాం, తాము అసలు కాంగ్రెస్ కండువానే కప్పుకోలేదని అంటున్నారు. వారికి కౌంటర్ గా బీఆర్ఎస్ నేతలు అదంతా అబద్ధం, నిజంగానే బీఆర్ఎస్ లో ఉంటే దమ్ముంటే తమ పార్టీ మీటింగ్లకు రావాలని సవాలు చేస్తున్నారు. పరస్పర పొలిటికల్ విమర్శలు ఇలా ఉండగానే ఆ 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఊరట కల్పించడం రాజకీయ మంటలకు మరింత ఆజ్యం పోసింది. స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడి తీర్పిచ్చారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే స్పీకర్ నిర్ణయంతో ఆ 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి సేఫ్ గా బయటపడ్డట్టేనా? ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదా? ఇకపై ఎలాంటి అడ్డంకులు లేకుండా వారు కాంగ్రెస్ తో కలిసి పనిచేసుకోవచ్చా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగుతుందా? కోర్టు తలుపు తడితే స్పీకర్ తీర్పు న్యాయ పోరాటానికి నిలబడుతుందా లేదా అని మరో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో నిరూపిస్తుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. స్పీకర్ పరిధిలో తాను ఏ తప్పు చేయలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బీఆర్ఎస్ క్రమశిక్షణ కమిటీ కూడా తన వివరణ తీసుకోలేదని అన్నారు. తాను బీఆర్ఎస్ మెంబర్షిప్ వదులుకోలేదు, వేరే ఏ పార్టీ మెంబర్షిప్ తీసుకోలేదు అన్నారు దానం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా తన వివరణ అడగలేదు, అసెంబ్లీలో విప్ జారీ చేయలేదని చెప్పారు. సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపిస్తానని అన్నారు దానం. స్పీకర్ తీర్పును స్వాగతించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తమలాంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ చట్టబద్ధం కాదని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పునకు సన్మానం చేస్తామని అన్నారు. నిజాం కాలేజ్ లో ఆ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు. భారతదేశ చరిత్రలో ఇటువంటి స్పీకర్ తీర్పులను ఎప్పుడు చూడలేదని ధ్వజమెత్తారు కేటీఆర్. రాహుల్ గాంధీ ఎలా చెప్తే స్పీకర్ అలా నడుస్తున్నారని విమర్శించారు. ఆర్డర్ కాపీ రాగానే హైకోర్టుకు వెళ్తామని, స్పీకర్ తీర్పును సవాల్ చేస్తామని కేటీఆర్ తెలిపారు. రాహుల్ గాంధీకి సిగ్గు ఉంటే పార్టీ ఫిరాయింపులపై స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి 3rd క్లాస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో కడియం అనేక పదవులు పొందారని కేటీఆర్ గుర్తు చేశారు.